ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా వైద్యం చేసిన డాక్టర్ ఉన్నారని మీకు తెలుసా? ఆవిడ పేరే భక్తి యాదవ్. 1926లో ఉజ్జయిన్లోని మోహిత్పూర్లో జన్మించారు. ఇండోర్లో ఎంబీబీఎస్ చదివిన మొట్టమొదటి లేడీ డాక్టర్ ఈవిడే. ఆడపిల్ల చదువుకోకూడదని, అలాగే బయట తిరగకూడదని ఎంతమంది చెప్పినా కూడా తండ్రి సహాయంతో ఎంబీబీఎస్ని కంప్లీట్ చేశారు. తను పనిచేస్తున్న హాస్పిటల్లో చాలామంది గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీకి బదులు సిజరింగ్ చేయడం చూసి చాలా బాధేసింది తనకి. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సిజరింగ్ చేయడం తనకు నచ్చలేదు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసి వాత్సల్య నర్సింగ్ హోమ్ అని ఒక హాస్పిటల్ని నిర్మించారు. ఇక్కడ 99% నార్మల్ డెలివరీ అయ్యేలా చూసుకున్నారు. అలా 70,000 మందికి పైగా నార్మల్ డెలివరీ చేశారు. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా 70,000 మందికి పైగా నార్మల్ డెలివరీస్ని చేశారు. అందరూ 60 సంవత్సరాలు వచ్చేసరికి రిటైర్ అయిపోతారు. కానీ తను మాత్రం 91 సంవత్సరం వరకు కూడా సేవలు చేస్తూనే ఉంది. 2017లో తనకి పద్మశ్రీ ప్రకటించినా కూడా తను తీసుకోవడానికి వెళ్ళలేదు. వెళ్లే స్థితిలో కూడా లేదు. అందుకనే కలెక్టరు మరి ఇన్ఛార్జ్ మినిస్టరు ఇంటికి వచ్చి మరీ అందించారు. ఆగస్టు 14, 2017 సంవత్సరంలో తన 91వ ఏట కన్ను మూశారు. డబ్బులు తీసుకోకుండా, రిటైర్మెంట్ తీసుకోకుండా, అసలు రెస్టే తీసుకోకుండా పనిచేసిన ఈ దేవత గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే కన్ఫర్మేషన్ ఇచ్చేయండి.